ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా తీరని దాహం లోకపు మోహం ఆత్మలో దాహం తీర్చెడి దైవమా జీవ ప్రవాహం నీ నామగానం వీణుల విందై పొంగెను రాగం తీయగా ఆత్మనేరు దివ్య కృపన్నా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా మెల్లని స్వరమే వినబడేనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం మెల్లని స్వరమే వినబడేనాత్మలు రక్షకుడవు నీ అమర సునాదం సిలువలోనే ముగిసిపోయేను పాపపు శాపం తొలగిపోయేను స్తోత్రము చేసెదను ఆహ్వానమన్నా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా నన్నేలు దైవమా నీకోసమేగా హృదయవాసం తెరిచి ఉంచగా హోసన్నా హోసన్నా ఏసన్నా ఏసన్నా నీవున్న చాలన్నా ఎంతో మధురమ్మన్నా ప్రభునందు సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామమున నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకందరికీ కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా నా దేవాతి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నా అంశ భాగము కట్టబడినటువంటి గాడిదయు దాని పిల్లయు యేసునకు కావాలి కనుక యేసుకి కట్టబడిన గాడిద పిల్ల కావాలి అని ఆయన చెప్పడం అనేది జరిగింది. గమనించాలి, యేసు ఆయన మరణానికి ముందుగా యెరూషలేముకు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఆయన ఒక ఊరికి వచ్చిన తర్వాత తన శిష్యులను చూసి ఒక మాట చెప్పాడు. మీరు తిన్నగా ఉండి వెళ్ళండి, ఆ ఊరిలో కట్టబడిన గాడిద ఒకటి ఉంటుంది, ఆ గాడిద దాని పిల్లని కూడా కట్లు విప్పి నా దగ్గరికి తోలుకొని రండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా అభ్యంతర పెడితే మీరు చెప్పవలసిన మాట ఏంటో తెలుసా? ఈ గాడిద పిల్ల యేసుకి కావాలి అని చెప్పండి అన్నాడు. ఈ విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఎంతగానో దేవుని వందనాలు చెల్లిస్తున్నాను. నా వాక్య భాగం నుండి మనం ఒక మాట చూద్దాం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానిలో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని నీడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. చిన్న ప్రార్థన. జీవం గల మా దేవా, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి నా ప్రభువా
ఇంతవరకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డనైనా నాతో నీ కృపను ఉంచండి. ఈ వాక్య భావన నీ బిడ్డలకు వివరించుచుండగా నీ శక్తి, నీ ప్రభావం మాతో ఉంచమని నాయనా, ఈ వాక్యము నాయన గ్రహించగల శక్తి నీ బిడ్డలకు అనుగ్రహించమని నాయనా, ఈ టీవీ ముందు ఎంతమంది అయితే కూర్చుని ఉన్నారో నాయనా, వారితోనూ మాట్లాడమని, వారి జీవితాలకి మేలు, ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రియులారా, మనం గమనించాలి, యేసుకి కట్టబడినటువంటి గాడిద, దాని పిల్ల, వాటి కట్లు విప్పబడి ఆయన రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏంటి గాడిదని చూసినట్లయితే యోబు గ్రంథము 39వ అధ్యాయం 5వ వచనం అంటాడు, అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు? అడవి గాడిద కట్లను విప్పిన వాడెవడు? అడవి గాడిదను స్వేచ్ఛగా పోనివ్వాలన్నా, అడవి గాడిద కట్లు విప్పాలన్నా అది యేసుకే సాధ్యం. ఇంకొక మాట కూడా మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 8వ వచనం అంటాడు, నీకున్న కాడిని నీ ఎడను ఉండకుండా, నీకున్న కాడి నీ మెడకు ఉండకుండా ఆ దినమున విరిచి నీ కట్లు తెంపెదను. ప్రియులారా, గమనించాలి, మన మెడకు ఏ కట్లు ఉన్నాయో, ఏ కాడి మనకు అభ్యంతరకరంగా ఉందో ఆ కాడిని తీసేస్తాడట, దాని కట్లు కూడా ఆయన తెంపేస్తాను అంటున్నాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయం 14వ వచనం అంటాడు, వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి వారిని రప్పించెదను. గమనించాలి, చీకటిలో నుండి, మరణాంధకారములో నుండి, కట్ల నుండి వెలుపలికి రప్పించే సామర్థ్యం యేసుకి మాత్రమే ఉన్నది అని సిలువ బలి యాగానికి ముందు ఒక సూచనగా ఈ మాట చెప్తున్నాడు. అంతేకాదు, ఇది మనం గమనించినట్లయితే లేఖనాన్ని నెరవేర్చడం విషయంలో ఆ సిలువ బలి యాగానికి ముందుగా తన ప్రయాణంలో ఈ కార్యం చేశాడు ఆయన. లేఖనం అనేది ఆయన రాకముందే జకరియా గ్రంథకర్త లేఖన భాగంలో ఒక భాగం మనం చూస్తాం. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చును. విప్పబడిన గాడిద, కాడి తీయబడిన గాడిద, కట్లు విప్పబడిన గాడిద ఎందుకయ్యా అంటే లేఖనములో ఒక భాగం ఉంది. ఆయన గాడిద పిల్లను ఎక్కి నీతిపరుడుగా ఆయన రావలసి ఉన్నది గనుక దాన్ని నెరవేర్చడం కోసం కట్లు విప్పి గాడిద పిల్లను తోలుకొని రండి అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం అంటాడు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చును. కట్లతో బంధించబడిన దాన్ని విడిపించి రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం అంటాడు, ఆకారమందు మనుష్యుడుగా కనబడి శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. గమనించాలి, ఆయన ఆకారంలో మనుష్యుడిగా కనపడ్డాడు, కానీ శిలువ మరణం పొందునంతగా తగ్గించుకున్నాడు, విధేయత చూపించాడు. ఎందుకో తెలుసా? నశించిపోతున్న మన కొరకు, కట్లనే బంధకాల చేత బంధించబడిన మన కొరకు, నశించిపోయిన మనని వెతికి రక్షించడం కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. గాడిదని ఆయన ఒక వాహనంగా చేసుకున్నాడు. గమనించండి, గాడిద అపవిత్రమైనది. గాడిదని ఎవరూ లెక్క చేయరు. అది ఒక అపవిత్రంగా మనం చూస్తాం. అది పాపానికి సాదృశ్యంగా మనకు కనపడుతుంది. అది అంతేకాదు, గాడిద బలివ్వడానికి పనికిరాదు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 13వ వచనం అంటాడు, గాడిదలకు వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్ల ప్రతిష్ఠించవలెను. గొర్రె పిల్లను ప్రతిష్ఠించాలి తప్ప గాడిదని ప్రతిష్ఠించడానికి అది యోగ్యమైనది కాదు. అందుచేత గాడిద పిల్లని ఆయన విడిపించుకుని రండి. లేఖనము నెరవేర్చడం కోసం నేను దాని మీద ఊరేగుతూ వెళ్లాల్సిన బాధ్యత
నాకుంది. ఎందుకంటే నీతిపరుడైనటువంటి నీ రాజు గాడిద మీద ఎక్కి వస్తున్నాడని విజయోత్సాహము చేయవలసినటువంటి పరిస్థితులు ఆసన్నమైనవి గనుక గాడిదని విప్పి తోలుకుని రండి అన్నాడు. ఈ గాడిద ఎప్పుడైతే ఆయన విడిపించబడి ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారో, ఆయన గాడిద మీద కూర్చోబోయే ముందు అక్కడున్న వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? తమ బట్టలను ఆ గాడిద మీద అలంకరించారు. అంతేకాదు మరికొన్ని బట్టలను ఏం చేశారంటే, వాళ్ళు గాడిద నడుస్తున్నటువంటి స్థలంలో ఆ స్థలం దగ్గర వాళ్ళు ఏం చేశారంటే ఆ వస్త్రాలు పరిచారు. ఏంటి వస్త్రాలు? ఎందుకు ఈ వస్త్రాలు పరిచారు అని చూసినట్లయితే, దేవుని మీద ఉన్న గౌరవాన్ని బట్టి గాడిద మీద దేవుడు కూర్చుంటున్నాడు గనుక నా వస్త్రాల్ని ఆయనకి వాహనాలుగా నేను వెయ్యాలి, ఆయన వాహనం మీద నేను వెయ్యాలనేటటువంటి ప్రేమతో వాత్సల్యంతో వారు బట్టలు గాడిద మీద పరచడం జరిగింది. గమనించాలి, ఏంటి ఈ బట్టలు? వస్త్రాలను బట్టే వారిని మనం ఏం చేస్తామో తెలుసా? గౌరవిస్తాం. వారి యొక్క హోదా, ఐశ్వర్యము, ఘనత వారి వస్త్రధారణలో మనకు కనపడుతుంది. రాజులు ఒక విధమైన వస్త్రాలు ధరిస్తారు, నాయకులు ఒక విధమైన వస్త్రాలు ధరిస్తారు. ఆ వస్త్రాలు చూసినప్పుడు వారిని మనం గౌరవిస్తాం. అంటే గౌరవము, హోదా, ఐశ్వర్యం సూచించేటటువంటి వస్త్రాల్ని ఆయన కూర్చోడానికి వారు ఏం చేశారంటే చక్కగా వాటిని అలంకరించారు. దీని అర్థమేంటో తెలుసా? నీ గౌరవాన్ని, నీ హోదాన్ని, నీ ఐశ్వర్యాన్ని, నీకున్న పలుకుబడిని దేవుని పాదాల దగ్గర సమర్పించాలి. అవి నీతో ఉండకూడదు. దేవుడు మరణము పొందినంతగా విధేయత చూపించాడంటే మనం కూడా మన గౌరవాన్ని, మన హోదాన్ని, మన ఐశ్వర్యాన్ని దేవుని పాదాల దగ్గర తృణప్రాయంగా సమర్పించడం అనేది మన కర్తవ్యం. గమనించాలి. వారేం చేశారో తెలుసా? తర్వాత తమ పొలములోకి వెళ్ళి వారు ఏం తెచ్చారు? చెట్లనున్న కొమ్మలన్నీ నరుక్కొచ్చారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 8వ వచనం అంటాడు, తమ పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. వాళ్ళ పొలంలో కొమ్మలు ఉన్నాయి. ఆ చెట్లుగా చక్కగా కొమ్మలు అలంకరణగా ఉన్నాయి. ఆ కొమ్మలు చెట్టుకి ఉంటే, ఆ కొమ్మలు విస్తరించి ఉంటే ఆ చెట్టుకే సౌందర్యం వస్తుంది. అది బలమైన చెట్టు అని మనం అనుకుంటాం. సౌందర్యాన్ని ఇచ్చేటటువంటి చెట్టు, ఫలభరితంగమైనటువంటి చెట్టు. అయితే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఏం చేశారో తెలుసా? తమ పొలములో, మరి సొంత పొలంలో ఉన్నటువంటి ఆ కొమ్మలన్నీ కూడా నరికేసి తెచ్చి ఎక్కడేశారో తెలుసా? వారు యేసు పాదాల దగ్గర వేశారు. అంటే యేసును మోసే గాడిద నడిచే స్థలంలో వారి కొమ్మలన్నీ కూడా వేచారు. దీని అర్థం ఏంటో తెలుసా? ఆ చెట్టు బలమైందైనా, అది ఫలభరితమైందైనా, అది ఎంతో సౌందర్యమైందైనప్పటికీ కూడా, అది అందమైన చెట్టు అయినా కూడా వాళ్ళు ఏం చేశారో తెలుసా? తృణప్రాయంగా ఈ అందం, ఈ బలం, ఈ యొక్క ఫలభరితం ఇవన్నీ కూడా ప్రభువు కంటే ఎక్కువ కాదు. మా పొలంలో ఉన్నవి పండని పండపని మనకు అనవసరం. ప్రభువు కంటే ఈ చెట్లు మాకు ఎక్కువ కాదు, ఈ ఆదాయం మాకు ఎక్కువ కాదని చెప్పి ఆ యొక్క కొమ్మలను తెచ్చి యేసును మోస్తున్న గాడిది నడవడానికి కింద పరిచారు. అంతేకాదు దేవునికి సమర్పించారు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవునికి ఈ విధమైన సమర్పణ మనకు కావాలి. కనుక దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ బలమైన కొమ్మలను దేవునికి సమర్పించడం అంటే, దానియేలు గ్రంథం ఒక మాట చూడండి, 4వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, ఈ మహాపట్టణమును, ఈ బలాధికారమును, ఈ ప్రభావ ఘనత. అంటే అది మహాపట్టణమైనా, అది బలముతో కూడుకున్నదైనా, ప్రభావ ఘనతలతో ఉన్నదైనప్పటికీ కూడా దేవుని పాదముల కంటే ఘనముగా మనం ఎంచుకోకూడదు. మన ఘనతనైనా, మన ప్రభావమైన, మన ఫలభరితమైన దాన్నైనా దేవుని పాదాల దగ్గర సమర్పించడానికి మనము ఇష్టపడాలి.
పరిపూర్ణమైనటువంటి సమర్పణతో మనము సమర్పించాలి. గమనించాలి. ఇవన్నీ పరిచిన తర్వాత వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? ఖర్జూర మట్టలు తీసుకోవడం ప్రారంభించారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, యోహాను పత్రిక 12:12 అంటాడు, బహుజన సమూహము యెరూషలేమునకు వచ్చుచున్నాడు అని విని ఖర్జూర మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనుటకు పోయిరి. జయోత్సాహము చేశారు, స్తుతించారు, భయపడ్డారు. దేవునికి స్తోత్రం. భయమును విడిచిపెట్టేశారు. వాళ్ళు ఎప్పుడైతే యెరూషలేముకి నీతిరాజు వస్తున్నాడని తెలిసిందో వాళ్ళు వెంటనే ఏం చేశారో తెలుసా? బహుజన సమూహము యెరూషలేముకు వచ్చుచున్న యేసుని ఎదుర్కోవడానికి ఏం చేశారో తెలుసా? గబగబా వాళ్ళ తోటలకి వెళ్ళిపోయారు. ఖర్జూర తోటలకి వెళ్ళిపోయి వాళ్ళు ఖర్జూర మట్టలు కోసేశారు. గమనించాలి, ఇంత బహుజన సమూహము పడి ఆ తోట మీద ఖర్జూర మట్టలన్నీ కోసేస్తే ఆ తోట యొక్క పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఖర్జూరపు పండ్లు ఆహారానికి పనికొచ్చేవి, వారి ఆదాయాన్ని తెచ్చేవి, వారి కుటుంబ అవసరాలు తీర్చేది అని కూడా లెక్క చేయకుండా వాళ్ళు ఖర్జూర మట్టలు కోసేశారు. ఏమండి, మట్టలన్నీ కోసేస్తే చెట్టు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ మట్టలన్నీ కోసేసిన తర్వాత తిరిగి మళ్ళా చెట్టు ఎంతకాలం ఫలించగలదో చూడండి. అంటే మాకు ఆహారం లేకపోయినా, మా జీవనాధారం లేకపోయినా, మాకు ఆదాయం లేకపోయినా, మా యేసు కంటే ఎక్కువ కాదని ఎంచుకుని ఆ మట్టలు తెచ్చి జయోత్సాహముతో వారు వస్తున్నారు. జయము, ఇక మాకు భయం లేదు, ఆయన్ని స్తుతిస్తున్నామని జయోత్సాహముతో వారు యేసుకి ఎదురుగా వెళ్ళారంట. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ మట్టలాది వారంలో నువ్వు పరిపూర్ణంగా నీ ఘనతను, నీ హోదాని, నీ గౌరవాన్ని దేవునికి సమర్పించగలుగుతున్నావా? నీ ఆదాయాన్ని, నీ ప్రాణాధారమైన దానిని, నీ ఫలభరితమిచ్చేదాన్ని, నీ ఆహారాన్ని నష్టముగా ఎంచుకోగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో అంతేకాదు, అందాన్ని, సౌందర్యాన్ని, ఫలభరితమైన జీవితాన్ని కూడా దేవుని పాదాల దగ్గర సమర్పించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో ఒకే మట్టలు పట్టుకున్నారు వాళ్ళందరూ కూడా. యేసుని ఎదుర్కోవడానికి ఒకే మట్టలు పట్టుకుని వారు ఎదుర్కోవడానికి వచ్చారు. గమనించాలి, ఈ మట్టలు ఎక్కడవి ఏంటి అని కాదు, కానీ దొరికిన చోటల్లో మట్టలు కోసేశారు వాళ్ళు. ఆ తోట మీద పడి మొత్తం కోసుకేసుకున్నారు. తోట నాశనం అవుతుందని ఆలోచించలేదు, ఇంకెంతకాలం పడుతుందని ఆలోచించలేదు, అయ్యో మా జీవనాధారం పోతుందని కూడా ఆలోచించలేదు. యేసు కంటే కూడా వారి జీవనాధారం పర్వాలేదనుకున్నారు. యేసు కంటే కూడా వారి ఆహారం లేకపోయినా పర్లేదనుకున్నారు. యేసు కంటే కూడా మాకు నష్టం కలిగినా పర్వాలేదనుకున్నారు. అందుచేతనే ఆ తోటలోనికి వెళ్ళి వారు మొత్తం ఆ మట్టలన్నీ కోసుకుని నీతిరాజు వస్తున్నాడు, ఆయనకి జయము, స్తుతి, ఇక మీదట మాకు చీకటితోటి కానీ మరణాంధకారముతో కానీ వచ్చే భయము మాకు దూరంగా ఉంటుంది అనేటటువంటి ఏకైక దృక్పథంతో వారు మట్టలు పట్టుకుని యేసుని ఎదుర్కొనడానికి వారు వచ్చారు. ఒకే మట్టలు పట్టుకోవడంలో దేవుని దగ్గర ఇది ఏమి సూచిస్తుందో తెలుసా? జనసమూహం అంతటికీ కూడా వర్తించేది. వారు ఒకే ఐక్యత కలిగి ఉన్నారు, ఒకే నిరీక్షణ కలిగి ఉన్నారు, ఒకే నీతిరాజు కొరకు వారు ఎదురు చూస్తున్నారు. కనుక వారి చేతుల్లో ఐక్యతను సూచించేటటువంటి ఒకే ఖర్జూరపు మట్టలు వారు ధరించి ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో మట్టలాద వారాన్ని ఆచరిస్తున్నావు, మంచిదే. కానీ నీ సంఘములో ఐక్యత అనేది ఉందా? మీ సహోదరుల మధ్య ఐక్యత అనేది ఉందా? గమనించాలి. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, హెబ్రీ పత్రిక 13:1 అంటాడు, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, అందువలన ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేయుచున్నారు. అంటే సహోదర ప్రేమను మనం కాపాడుకోగలిగితే మనకు తెలియకుండానే దూతలకు ఆతిథ్యం ఇచ్చే ఆశీర్వాదం మనకి దొరుకుతుంది అని అర్థం.
మనకు తెలుసు, కీర్తనల గ్రంథము 133 వచనంలో అంటాడు, 133 అధ్యాయంలో అంటాడు, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత ఆశీర్వాదం. నీతిరాజును ఎదుర్కోవడానికి వెళ్ళేటటువంటి ఆ జనసమూహం ఒకే మట్టలు పట్టుకుని ఉన్నారంటే, ఒకే మట్ట కోసం వారు ఎదురు చూశారు, ఒకే మట్టను వారు సంపాదించుకున్నారు, ఒకే మట్ట పట్టుకుని యేసును ఎదుర్కోవడానికి వెళ్ళారు. వారి సహవాసం, వారి ఐక్యత, వారి ప్రేమ, వారి పట్టుదల మనం చూసినప్పుడు మనం కూడా ఈ మట్టలాది వారంలో మనం ఎవరితోటైనా విరోధంగా ఉన్నామేమో, ఎక్కడైనా మనకొక ఐక్యత అనేది కోల్పోయిందేమో సంఘంలో మనం పరిశీలన చేసుకుని దాన్ని సరిచేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. చాలామంది మట్టలు పట్టుకుని యేసు వస్తున్నాడని కొన్ని సంఘాల వారు ఊరేగిస్తూ తిరుగుతారు. మంచిదే, చాలా మంచిదే. కానీ వారి మనసులో ఐక్యత అనేది ఉండాలి అన్నదే దేవుని ఉద్దేశ్యం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం అంటాడు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి సింహాసనాసీనుడైన దేవునికి స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ ఏ ఐక్యత అయితే మనం సంపాదించుకున్నామో, ఇక్కడ ఏ సహవాసం అయితే మనం సంపాదించుకున్నామో, ఒకే రాజు కొరకు ఏ విధంగా ఒకే మట్టలు పట్టుకుని ఎదురు చూశామో, అదే విధంగా ప్రతి సంఘములో ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఈ ఐక్యతను మాత్రం విడిచిపెట్టకుండా ఎదురు చూసే ఏకైక రాజు యేసు మన కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని క్రయధనంగా పెట్టి మనల్ని రక్షించిన రాజు కొరకు మనం ఎదురు చూస్తున్నామో, అదే ప్రక్రియ పరలోకములో కూడా జరగబోతోంది. మట్టలు పట్టుకుని మనం మట్టలు పట్టుకుని వెళ్ళిపోతామని కాదు, ఈ ఐక్యతను పట్టుకుని, ఈ ప్రేమను పట్టుకుని, ఈ యొక్క అన్వేషణను పట్టుకుని మనం దేవుని సన్నిధిలో కూడా కనబడాలి అన్నది దేవుని ఉద్దేశ్యం. చీకటి నుండి, మరణాంధకారం నుండి మాకు విడుదల కలిగిందని, మా దాని వల్ల మాకు ఇంకా భయం లేదని నిర్భయంగా వాళ్ళు చెప్పగలుగుతున్నారు. ఏంటి జయము? ఆ వస్తున్నటువంటి యేసును చూసి జయమంటున్నారు ఏంటి అంటే దీని అర్థం ఏంటి? యేసు మా పాప శాప మరణాన్ని జయించాడు, జయించబోతాడని కూడా అనలేదు. నా పాపాన్ని, నా శాపాన్ని జయించడానికే ఆయన వచ్చాడు, ఆయన జయించాడని అక్కడ ఉన్న జనాంగం మట్టలు పట్టుకున్న ప్రతి వారిలోనూ కూడా ఆయన నా పాప శాపాన్ని జయించాడు అనేటటువంటి నమ్మకం, విశ్వాసం వారికి ఉంది. అందుచేతనే ఇంకా కార్యక్రమం ముగియక ముందే వారు, దేవా నా పాపాన్ని, నా శాపాన్ని నువ్వు జయించావని స్తుతి చెల్లించారు. స్తుతులు అర్పించేవాడు ఆయన నామాన్ని మహిమపరుచుచున్నాడు. స్తుతియాగము ఎవడు చేస్తాడో ఆయన నామాన్ని మహిమపరిచే ప్రక్రియ వాడి జీవితంలో ఉంటుంది. నేను భయపడను అంటున్నాడు. దేనికి భయపడ్డు? మరణాంధకారానికి ఇక నేను భయపడాల్సిన పని లేదు. ఏ చీకటి నన్ను ఏమీ కూడా చెయ్యలేదు. దానివల్ల వచ్చే భయము నా దేవుని పాప శాపం ద్వారా, ఆయన ప్రాణత్యాగం ద్వారా మరణాంధకారము, దానివల్ల వచ్చే భయము తరిమివేయబడిందని విశ్వసించారు. నీ జీవితంలో మట్టల ఆదివారంలో నీకు ఈ విశ్వాసం ఉందా? నీకు ఈ నమ్మకం ఉందా? ఈ నమ్మకం ఉంటే ఈరోజే ప్రభువా, కట్టబడినటువంటి గాడిద విడుదల పొందినది, వస్త్రాలు ధరించింది, వస్త్రాల మీద నడిచింది, చెట్ల కొమ్మల మీద నడిచింది. ఆ యేసుని ఊరేగిస్తూ తీసుకుని వస్తుంటుంటే అనేక మంది జనసమూహం, యేసుని ఎదుర్కోవడానికి వచ్చిన జనసమూహం ఒకే మట్టలు పట్టుకుని, ఒకే ఖర్జూర మట్టలు పట్టి ఎదురు వస్తున్నప్పుడు ఎంత ఘనత! నీవు కూడా, నీకీ ఘనత కావాలంటే కట్ల నుంచి విడుదల పొందిన అనుభవం నీకు కావాలి. ఈరోజు కట్ల నుంచి విడిపించబడే రోజు, యేసుని మోసే రోజు, యేసుని గురించి ఐక్యత కలిగి మట్టలు పట్టుకుని విజయోత్సాహం చేసే రోజు. నీ కట్ల గురించి ఒకసారి ఆలోచించు. ఈ టీవీ ముందు కూర్చుని ఏ కట్లులో నువ్వు బంధించబడ్డావో, ఏ కట్ల చేత నీ జీవితం అతలాకుతలం అయిపోతుందో, ఏ కట్లు నిన్ను బందీగా చేసి
నీ జీవితాన్ని ఫలభరితం లేకుండా దుఃఖంగా మార్చేస్తుందో ఒకసారి ఆలోచించు. ఏ కట్లలో ఉన్నా దేవుడు ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆ కట్ల నుంచి నువ్వు విడిపించబడాలి. కట్ల నుంచి విడిపించబడినటువంటి గాడిద దేవునుడు ఆసీనుడవుటకు అలంకరించబడిన గాడిద, వస్త్రముల మీద కొమ్మల మీద నడిచినటువంటి గాడిద. అంతేకాదు, గాడిదను ఎదుర్కోవడానికి మట్టలు పట్టుకుని ఎదురు వచ్చినటువంటి జన సమూహంను చూసి ఎంతో సంతోషించిన గాడిద. ఈరోజు నీ కట్లు విప్పబడాలని, నువ్వు బంధకాల నుంచి విడిపించబడాలని దేవుని కోరుకుంటున్నాడు. అందుచేతనే శరీరంలో మనుష్యాకారంగా ఉన్న ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. ఎందుకో తెలుసా? నిన్ను పాప శాప బంధకాల నుంచి, పాప శాప కట్ల నుంచి, అలవాట్లనే కట్టల నుంచి, ఆచారాలనే కట్టల నుంచి, సరిహద్దులనే కట్టల నుంచి నిన్ను విడిపించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక ఈ మట్టల ఆదివారంలో నిజంగా నువ్వు సంతోషించాలంటే దేవుడు నా పాప శాపాన్ని జయించాడు అని నువ్వు నమ్మాలి. ఆయనకే స్తుతి చెల్లించాలని నువ్వు విశ్వసించాలి. ఇంకా పాపాంధకారానికి మరణానికి వల్ల వచ్చే భయము నాకు లేదు అని నువ్వు గట్టిగా స్థిరమైన విశ్వాసిగా నువ్వు ఉండాలి. కనుక ఈ వాక్యం వినిచినటువంటి మీరు, ఈ వాక్యం మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా మేలుగా ఉందని నేను నమ్ముతున్నాను. మీకేమైనా అవసరాలు ఉంటే, ప్రార్థనా అవసరాలు ఉంటే దయతో మాతో పంచుకోండి. ఫోన్ ద్వారా అయినా లేకపోతే వ్యక్తిగతంగా కలవాలని మీరు అనుకున్నా మా ఫోన్ నెంబర్కి మేము ఫోన్ చేస్తే మేము తప్పకుండా స్పందించడానికి ఇష్టంగా ఉన్నాం. కనుక దేవుని సన్నిధిలో ఇలాంటి దీవెన మీకు కావాలన్నదే మా ఉద్దేశం. మట్ల ఆదివారం జరుపుకోవడం మంచిదే, కానీ ఐక్యత ఉందా? ప్రేమ ఉందా? రేపొద్దున దేవుని సన్నిధిలో కూడా ఇదే విద్యోత్సాహంతో ఉండే ధైర్యం, మనోధైర్యం, గుండె ధైర్యం నీకుందా? ఆలోచించుకుని ఈరోజే నువ్వు ఒక పరీక్ష చేసుకో. ఈ మట్టల ఆదివారం ఈరోజు వచ్చింది, మరలా మట్టల ఆదివారం ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కనుక దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవ, ప్రేమ కలిగిన మా రాజా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి నా ప్రభువా, ఈ టీవీ ముందు కూర్చునే ప్రభువా ఎంతమంది అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో ప్రతి వారితో నువ్వు మాట్లాడావని నమ్ముతున్నాను ప్రభువా. నాయనా, ఈ టీవీ ముందుండి నా ప్రభువా నాయన, ఇంకనూ నా ప్రభువా నాయన, పాపపు కట్ల చేత ఉన్న వారిని అయితే విడుదల దయచేయండి నాయనా. నీవు నా ప్రభువా నాయన, మా పాప శాపాన్ని జయించడానికి దేవుడు లోకానికి వచ్చాడని నమ్మకం వారిలో పుట్టించండి తండ్రి. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా నాయనా. నీ కృపను బట్టి నా ప్రభువా నాయన, వారికి ఏ బంధకాలు ఉన్నాయో విడుదల దయచేయండి ఆయన నాయనా. వారికి ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం కలవారికి ఆరోగ్యం కోరుకుంటున్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఎలాంటి అనారోగ్యాలైనా సరే నా ప్రభువా నాయన ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి ప్రభువా. వారు ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు ప్రభువా, వారి ప్రయత్నాలన్నింటిలో సఫలపరచండి రాజా. నీకు వందనాలు. వారి బిడ్డల చదువుల్లో నీ సహాయం దయచేయండి ఆయన, వారి వ్యాపారాల్లో నీ సహాయం దయచేయండి, వారి ఉద్యోగాలు ఆశీర్వదించి దీవించండి, వారి రాకపోకల్లో నీ భద్రత దయచేయండి ప్రభా. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఈ మట్టల ఆదివారంలో నా ప్రభా నాయన, ఏ కుటుంబంలో అయితే ఐక్యత లేదో, ఏ కుటుంబంలో అయితే నా ప్రేమ లేదో, ఏ కుటుంబం అయితే నా ప్రభా నాయన విభేదాలతో సతమతం అవుతున్నారో అలాంటి కుటుంబాలని ప్రభా ఇప్పుడే ఈ వాక్యం ద్వారా సంధించి నాయనా తండ్రి, వారి మధ్య నీ సంతోషము, నీ ఐక్యత, నీ ప్రేమ, నీ సహవాసం వారికి కొంచెమని అడుగుచున్నాను. ఈ దినమంతా వారితోనే దీవెనించమని, వారి రాకపోకల్లో నీ భద్రత దయచేయమని, నీ క్షేమకరమైన వాతావరణాన్ని బిడ్డలతో ఉంచమని, తిరిగి మరలా కలుసుకొని పర్యంతము నాయనా నీ బిడ్డలు నీ చేతులకు అప్పగించుకుంటున్నాను రాజా. నీకు వందనాలు. ఈ కార్యక్రమం అంతట్లో నీ సహాయం దయచేయండి. ఎంతగానో ప్రయాసపడుతున్న దైవకృప ఛానల్ వారిని ఆశీర్వదించి దీవించండి ప్రభువా. దినదినము వారి వ్యాపారాన్ని అభివృద్ధి పరచండి నాయన. అక్కడ పనిచేసిన బృందం అంతటిని ఆశీర్వదించండి. వారి కుటుంబాలపైన దీవెనించండి, నీ కృపలో భద్రపరచండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక.